శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహం ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దో గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే నేను తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందామండి. మిథున రాశి వారికి సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 14 జనవరి 2025 పగలు 2:45 సరే, అది పక్కన పెడితే ఈరోజు 14వ తారీఖు అంటే మీకు సూర్యభగవానుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ఆయన మీ రాశికి అష్టమ స్థానం అవుతుందండి. అష్టమ స్థానంలో రవి దోషకారకుడు, మంచి పనులు చేయనివ్వడు, చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ముఖ్యంగా అనారోగ్య సమస్యల్ని మీకు ఇస్తాడండి. కొద్దిగా అంటే మిమ్మల్ని భయపెడుతున్నట్టో, ఏదో మిమ్మల్ని కించపరుస్తున్నట్టో ఏమీ అనుకోవద్దు. అంటే మనం దానికి సంబంధించిన రెమెడీస్ కూడా తెలుసుకుందామండి. అసలు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఏ ఒక్కరికి ఉద్దేశించి మీకు అని చెప్పింది కాదు. మనం ఏంటంటే ఈ నాలెడ్జబుల్ కోసం తెలుసుకుంటున్నాం. దీనివల్ల మనకి ఏమవుతుందంటే, మనం ఏ మంచి పనులు చేస్తే మనకి చెడు నుంచి బయటపడతాం అనేది సూర్యభగవాన్ యొక్క గురించి చెప్పబోతున్నాం. సో మీకు ఏం లేదంటే, సూర్యభగవానుడు చాలా ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, నమస్కార ప్రియుడు. సరే, మీకు ఏంటంటే అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలని మీకు ఇస్తాడు. మీకు పుత్రులు కూడా ఉంటారండి. ఆ పుత్రులు ఉండడానికి అవకాశం, మంచి సత్పుత్రులు ఉంటారు, మంచి కుమారులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వారు అంటే మీ పుత్రులు ఎక్కువ కాలం జీవిస్తారు. అంతేకాకుండా కొద్దిపాటి మీకు ఐ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉందండి. ఐస్ కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా అష్టమ స్థానం నుండి రవి వలన నేత్రాలు అంటే ఐస్ అనమాట, కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అందుకని కొంచెమైనా మీరు ధర్మంలో దానం చేసుకుంటూ ఉండాలి. సరే, అది పక్క పెడితే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి వలన మీకు శరీరంలో పీడ, గృహంలో పీడ, కొద్దిగా శరీరంలో బాధలు, మనస్థిమితం లేకపోవడము,
ఏ పని కూడా చేయాలన్నా ఇంట్రెస్ట్ కలగలేకపోవడము, శ్రద్ధ లేకపోవడము, అన్ని రంగాల్లోనూ చదువులో కూడా వెనకబడిపోతూ ఉండి మార్కులు కూడా మార్కులు అంటే జనరల్గా ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి తక్కువ వస్తూ ఉండడము జరుగుతుంది. సో అందుకనే మనం ఈ నల్లాళ్ళు కూడా అండి సూర్య భగవాన్ని అంటే ఈ నల్లాళ్ళు కూడా సూర్య భగవాన్ని పూజించడం చాలా మంచిది. సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ముఖ్యంగా 14వ తారీఖు అండి. 14వ తారీఖు ఎందుకంటే ప్రత్యేకంగా చెప్తానంటే ఆ రోజు పుణ్యప్రదం. ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కదా. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. అద్భుతం, చాలా మంచి రోజు అనమాట. ఆ రోజు మీరు మీ మిథున రాశి వాళ్ళు గంగా స్నానం కానీ సముద్రం కంటే గంగా స్నానము, నది స్నానాలు, గంగా స్నానం, సముద్ర స్నానం చేసిన సముద్ర స్నానం కూడా చేస్తాం. సముద్ర స్నానాలు కానీ లేకపోతే సరియు నది స్నానాలు కానీ, యమున, త్రివేణి సంగమం, ఈ నదుల స్నానాలు చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మనకు అది కుదరదండి, మన దగ్గరలో నుండి ఏ నదిలో స్నానం చేసినా కూడా మంచి ఫలితాలే ఉంటాయి. ఒకవేళ మన దగ్గరలో నది కూడా ఉండదు, మన ఇంట్లోనే గంగేచే యమునైచే నర్మదా సింధు కావేరి మన గంట పంచాంగంలో ఉంటుంది కదా, ఆ మంత్రం జపిస్తూ తల మీద స్నానం చేయాలన్నమాట. తలంటు పోసుకోకూడదు, తల మీద స్నానం చేయడం చాలా మంచిది. నది స్నానాలు చేసిన వాళ్ళకి, నదులలో స్నానం చేసే వాళ్ళకి అర్ఘ్యం కూడా సమర్పించాలండి. సూర్య భగవానుడికి 2 దోశల నిండా నీళ్లు తీసుకుని వీలుంటే ఎర్రని పుష్పాలతోటి ఇంకా 3 సార్లు కానీ 11 సార్లు కానీ స్వామికి చేయాలి. అది ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం ఆదిత్యాయ నమః మంత్రాలు ఉన్నాయి కదా, అవి చేస్తూ చేయడము. లేదా మనకి రావండి గాయత్రి మంత్రం చేయడము, గాయత్రి మంత్రంతో అర్ఘ్యం ఇవ్వడము, గాయత్రి మంత్రంతో నమస్కారాలు చేయడము. గాయత్రి మంత్రం కూడా మనకు రాదు, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అని అర్ఘ్యం కూడా ఇవ్వగలం కదా మనం సూర్యభగవానికి. అలా చేసినా చాలు, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీ మిథున రాశి వాళ్ళు చేయాలంటే, ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, మీరు చేస్తారు, నాకు తెలుసు మీరు చేస్తూ ఉంటారు. మంచి భక్తి తత్పరతలు మీకు ఎక్కువ ఉన్నాయి, అత్యంత భక్తి ఉంది, తెలివైన వారు మీరు కూడా. మిథున రాశి వాళ్ళు చాలా తెలివైన వారు, బుధుడు కారకత్వం కదా. సరే అది తర్వాత చెప్పుకుందాం. సరే ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే ఇలా చేయడం వలన తర్వాత అంటే ఇలా చేయడం వల్ల అంటే నదీ స్నానాలు, అలాగే మనం అర్ఘ్యం సమర్పించిన తర్వాత నదిలోంచి బయటకు వచ్చేసిన తర్వాత దానాలండి. ఈరోజు చేసే దానాలు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఏ దానాలు మనకి వీళ్ళు శక్తి కొలదా ఉన్న ఏ దానం చేసినా మంచిదే. కొంతమంది బంగారం, వెండి, వస్త్రాలు, అన్నదానము, గోదానము, ఇలా రకరకాల దానాలు మీకు తెలియదే ఉంది. పళ్ళు, ఏ పళ్ళు ఇచ్చినా దానము, మంచి పళ్ళు. అలాగే బ్రాహ్మణుడికి ఏ దానం ఇచ్చినా మంచి స్వయంపాక దానం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇలా ఈరోజు చేసిన పుణ్యం, ఇలా చేసినటువంటి దానాలు ఈ సూర్యభగవానుడు అష్టమస్తాల్లో ఉన్నంతకాలం ఉన్న దోషాలు పరిహారం అవుతుంటాయి, చాలా మంది పరిహారం అయిపోతాయి. అది అంతేకాకుండా అంటే మీకు ఏమాత్రం వీలున్నా దగ్గరలో ఉన్నటువంటి నెలలు కూడా సూర్యభగవానుడు మనకి మీకు అష్టమాలు ఉంటాడు కాబట్టి సూర్యభగవానుడికి ఆదివారం పూట నవగ్రహాల్లో సూర్యభగవాన్ని అష్టవస్త్రాలతో పూజించాడు. బ్రాహ్మణుడు ఉంటారు, ఆ బ్రాహ్మణుడి చేత పూజ చేయించుకోండి 6 వారాల పాటు. చేయించుకోవడం వల్ల అష్టోత్తర పూజ చేయించుకోవడం వల్ల, అలాగే 6వ వారం అయిపోయిన తర్వాత గోధుమలు దానం ఇవ్వడం వల్ల కూడా శరీరంలో పీడ, గృహంలో పీడ అన్నీ తొలగిపోతాయండి. శరీరంలో అనారోగ్య సమస్యలు తొలగిపోయి మనశ్శాంతిగాను ఆరోగ్యంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ మిథున రాశి వాళ్ళు ఈ రెమెడీస్ చేయండి. ఎందుకంటే మీకు రవి సూర్యభగవానుడు 3వ ఇంటి వాడు అవుతాడు, మేలఫిక్ అవుతాడు, పాపి అవుతాడు. పైగా నా అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇస్తాడండి. మీకు ఏమాత్రం బాగలేదు అలా అని చెప్పి మిమ్మల్ని కించపరుస్తున్నాడు మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు మనం చేసుకునే దానాలు, సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు కదండి. సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. మనకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా సరే సూర్యభగవానికి దండం పెట్టుకుంటాం మనం. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే సూర్యభగవాన్ని దండం పెట్టుకుంటే ఆయనే మనల్ని కాపాడతాడు. మీకు వీలుంటే గుళ్ళకి, టెంపుల్స్కి వెళ్ళడం, సందర్శించడం. ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే టెంపుల్స్కి అంటే దేవాలయాలకు వెళ్ళి, ముఖ్యంగా సూర్య దేవాలయాలకు వెళితే చాలా మంచిదండి. సూర్య భగవాన్ చాలా పవర్ఫుల్ ఎక్కువ ఉంటుంది. సూర్య భగవాన్ దేవాలయాలు వెళ్ళినా, సూర్య భగవాన్ దేవాలయంలో శుద్ధి చేసినా, శుభ్రపరిచినా సరే చాలా ప్రాముఖ్యత ఉంటుందండి మనకి. అది వచ్చే జన్మకు ఆ పుణ్యఫలం బాగా ఉంటుంది. ఈ సూర్య భగవాన్ టెంపుల్ అని కాదండి, ఏ దేవాలయాలైనా సరే మన గురుగారు కూడా చెప్తుంటారు కదా, శుభ్రపరిస్తే చాలా మంచి ఫలితాలు మనకు సంప్రాప్తిస్తాయి. మన పిల్లలు మంచి అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమాలు చేయండి. ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని మాత్రం వదలకండి. ఆవిడే సర్వదా రక్షగా ఉంటారు. సూర్యభగవానుడి యొక్క స్వరూపమే గాయత్రి. సో ఈ విధంగా చేయడం వల్ల
మీకు అన్ని సర్వశుభాలు జరగాలని, మీకు శరీర బాధలు తరగాలని, ఎప్పుడు ఆరోగ్యంగా, డైనమిక్గా, తెలివిగా, స్పోర్టివ్గా, స్పీడ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.